సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా చాలా మందికి పీరియడ్స్ అనేవి డిలే అవుతూ ఉంటాయి, లేదా హెవీ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఇక కొందరికైతే పీరియడ్స్ అనేవి 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి కాకపోయినా సంవత్సరానికి ఒకసారి కూడా రానట్లుగా ఉంటాయి. ఎందుకు పీరియడ్స్ అనేవి డిలే అవుతాయి? దీనికి కారణాలు ఏంటి? మరి న్యాచురోపతి వైద్య విధానం ద్వారా దీన్ని ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు? వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యుడు డాక్టర్ జ్యోత్స్నా పులిపాటి గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్, జనరల్గానే ఇప్పుడు ప్రతి నెల పీరియడ్స్ రావడం అనేది కరెక్ట్గా జరిగిపోతుంటుంది, అదొక సైకిల్. అయితే ఈ మధ్యకాలంలో చూస్తే 3 నెలలకు ఒకసారి కూడా పీరియడ్స్ రావట్లేదని కంప్లైంట్స్ చేస్తూ ఉన్నారు. కొందరిలో అయితే ఏళ్ల తరబడి కూడా రాని పరిస్థితి. సో పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రాకపోతే ఏం జరుగుతుంది? ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? రెగ్యులర్ పీరియడ్స్ అవ్వాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హోమ్ రెమెడీస్ ఉన్నాయా? న్యాచురోపతి వైద్య విధానం ద్వారా కరెక్ట్ చేసుకోవచ్చా? సో లక్ష్మి గారు, ఈ పీరియడ్స్ రాకపోవడము, డిలేడ్ పీరియడ్స్ లేదా పీరియడ్స్ వచ్చిన తర్వాత ఆగకుండా హెవీ ఫ్లో 15 days 21 days దాకా వెళ్ళడము, మెడికేషన్ తీసుకుంటే తప్ప ఆగకపోవడము, లేకపోతే హెవీ క్లాత్స్ ఉండడము, నీరసించిపోవడము, లేకపోతే పెయిన్ డ్యూరింగ్ పీరియడ్స్, డిస్మెనోరియా అంటాము, అలాంటి కండిషన్స్, ఈ మొత్తం మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్తో చాలామంది ఆడవాళ్ళు సఫర్ అవుతున్నారు. అయితే దీనికి కారణం అనేది చెప్పాలి అని అంటే ఎన్నో కారణాలు ఉన్నాయి లక్ష్మి గారు. మెడికల్ కండిషన్స్ చూస్తే గనక పీసీఓఎస్ సమస్య ఎవరికైతే ఉంటుందో, అంటే నీటి బుడగలు అంటాము, సిస్ ఓవరీస్లో అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. అవి ఉండడంతో ఈ పీరియడ్స్ అనేది డిలే అవ్వడము అనేది ఒక ఇంపార్టెంట్ కండిషన్ చూస్తున్నాము. దానికి కారణం ఏంటి అని అంటే థైరాయిడ్ ఇష్యూస్, హైపోథైరాయిడిజం అనేది కూడా చాలా కామన్గా ఉంటా ఉంది. సో థైరాయిడ్ ఇష్యూ ఉన్నప్పుడు మెటబాలిక్ రేట్ అనేది స్లో డౌన్ అయిపోతుంది, అండ్ బాడీలో అనేది ఎక్సెస్ వాటర్ రిటెన్షన్ కానివ్వండి, ఫ్యాట్ మెటబాలిజం స్లో అయిపోయి వెయిట్ గెయిన్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. సో ఇదంతా కూడా ఒక విషియస్ సైకిల్ లాగా తయారవుతుంది. వెయిట్ గెయిన్ అయినా కానివ్వండి, థైరాయిడ్ ఇష్యూస్ రావడం, పీసీఓఎస్ సమస్య రావడం, ఆ సమస్యతో ఈ పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీస్ కానివ్వండి, హెవీ ఫ్లో కానివ్వండి, లేకపోతే పెయిన్ఫుల్గా ఉండడం కానివ్వండి, ఇవన్నీ వస్తూ ఉన్నాయి. సో ఈ సమస్యలన్నిటికీ పోనీ మూల కారణం ఏముంది అని అంటే కనుక మెయిన్గా ఒబేసిటీకి కారణం లైఫ్ స్టైల్. సో ఈ ఆడవాళ్ళల్లో మనం ఈ చూసే సమస్యలన్నిటికీ కూడా చెప్పాలి అని అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, దాంతోనే ఒబెసిటీ, ఊబకాయం అనేది అవుతూ ఉంది. ఎస్పెషల్లీ ఫ్యాట్ అరౌండ్ ద అబ్డమెన్, పొత్తి కడుపులో ఫ్యాట్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో మన యూటరస్కి, ఓవరీస్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గుతూ ఉంటుంది, అండ్ ఈ ఇంటర్నల్ సమస్యలు అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ రీజన్, ఇది ఇలా స్టార్ట్ అయింది అనుకోండి, దానికి ఏముంది, దానికి సొల్యూషన్ ఏంటి అని చాలామంది కంగారు పడిపోయి మెడికేషన్ స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ అనేది చాలా చాలా హార్మ్ఫుల్. పీరియడ్స్ రావడానికి వెంటనే ఇప్పుడు పీరియడ్స్ రాలేదు లేదా డిలే అయింది, 1 month లో రావాల్సింది కొంచెం ఒక 1 week అయిపోయింది, 10 days అయిపోయింది, ఇంకా కంగారు స్టార్ట్ అయిపోయి ఓవర్ ద కౌంటర్ ఏవైతే టాబ్లెట్స్ ఉన్నాయో అవి తెచ్చుకొని వేసుకోవడము. ఎందుకనంటే ఇంట్లో ఇంకా వేరే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా, ఎందుకు ఈ పీరియడ్స్ డిలే అవుతున్నాయి అనే ఆలోచనలు రాకుండా ఇలా చేస్తున్నారు. ఇంకొకటి ఏమవుతుంది, ఇలా చేసినప్పుడు ఇంకా ఫర్దర్గా ఆ సైకిల్స్ అనేది హార్మోన్స్తో ప్లే చేసినట్టే అయిపోతుంది, డిస్టర్బ్ అయిపోతుంది. అదే కాకుండా ఇంకా కారణాలు ఈ మెడికేషన్ తీసుకోవడము, లైక్ ఇంట్లో పూజలు ఉన్నాయి, లేకపోతే టెంపుల్కి వెళ్ళేది, పీరియడ్స్ ని పోస్ట్పోన్ చేయడానికి తప్పనిసరిగా ఈ టాబ్లెట్స్ తీసుకోవడం అవుతుంది. అది చాలా డేంజర్ అంట కదా మ్యామ్? చాలా డేంజర్ లక్ష్మి గారు. సో టాబ్లెట్స్లో ఏమున్నాయి, దే ఆర్ నథింగ్ బట్ హార్మోన్స్. మనం హార్మోన్స్ సప్లై చేసి మళ్ళీ ఆ హార్మోనల్ సైకిల్ని ఇర్రెగ్యులర్గా తయారు చేస్తున్నాం. సో ఇవంతా ఒకటి కాదు, ఒకదానికి సంబంధించి ఇంకొకటి అనేది అంతా ఒక సైకిల్ లాగా తయారై మొత్తం ఉమెన్ బాడీనే అన్ని విధాలుగా ట్యాంపర్ చేస్తున్నాయి. ఎస్ ఖచ్చితంగా మ్యామ్, మీరు అన్నట్లు చాలామంది పీరియడ్స్ వస్తాయి పూజ ఉన్నప్పుడు అని అలాంటి టాబ్లెట్స్ వేసుకోవడము, దానివల్ల కాంప్లికేషన్స్ రావడము, సో స్కిన్ ఇష్యూస్ కూడా చాలా వస్తూ ఉంటాయి వాటి వల్ల. అవునండి, పిగ్మెంటేషన్ డెవలప్ అవుతుంది, తర్వాత ఇచ్చింగ్ ఎక్సెస్గా, ర్యాషెస్ రావడము, సైడ్ ఎఫెక్ట్స్గా అన్నమాట. అవును. ఎస్ మ్యామ్, అయితే పీసీఓఎస్ ఒక కారణం అని చెప్తారు దీనికి, పీరియడ్స్ రాకపోవడానికి.
ఎవరైనా దీనికోసం రకరకాల సర్జరీస్ వచ్చాయి, ఇప్పుడు వెళ్ళినా చేయించుకున్నా మళ్ళీ ఆ నీటి బుడుగులు తిరిగి వచ్చాయని మళ్ళీ కంప్లైంట్ చేస్తూ అంతే కదండి. ఇప్పుడు దాని రూట్ కాజ్ ట్రీట్ చేయకుండా మనం జస్ట్ ఇది సిస్ వచ్చాయి అని చెప్పేసి వాటిని తీసేస్తే గనక అవి మళ్ళీ వస్తాయి. దానివల్ల ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ కూడా వస్తాయి. ఎగ్జాక్ట్లీ అండి. ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అంతకు ముందు ఎప్పుడు మనకి ఇన్ని ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ లేవండి, కానీ ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ వీధికి ఒక ఇన్ఫర్టిలిటీ సెంటర్ ఉంది. మ్యామ్ వీధికి ఒక ఇన్ఫెర్టిలిటీ సెంటర్ ఉంది. సో ఏదో టెంపుల్లో ఇలా పూజ చేస్తున్నారు, అక్కడ ప్రసాదం తీసుకుంటే పిల్లలు కలుగుతారు అంటే, సో ఆ 2 రోజులు ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎంత హెవీ రష్ ఉందో అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంతమందికి సంతానలేమి సమస్య ఉందనేది. ఎగ్జాక్ట్లీ. సో ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కరెక్ట్. సో సంతానం లేకుండా ఉన్న స్ట్రెస్ అదొకటి, తర్వాత ఈ పరంగా ట్రీట్మెంట్ సెంటర్స్ చుట్టూ తిరుగుతూ ఆ స్ట్రెస్ ఇంకొకటి. సో మీరు అన్నట్లు ఎంతో మంది బాధపడుతున్నారు ఈ సమస్యతో. అయితే ఇన్ఫర్టిలిటీకి దారి తీయడానికి ఫిమేల్స్ లో వన్ ఆఫ్ ద మెయిన్ కాజెస్ పీసీఓఎస్ సమస్య అని చెప్పచ్చు. అయితే మనము దానికి రూట్ కాజ్ ఏంటి, న్యాచురోపతి వైద్య విధానంలో ఫస్ట్ దాన్ని ట్రీట్ చేస్తాము. అండ్ ఎక్కడైతే మనం చూసాము స్ట్రెస్ కానివ్వండి, లేకపోతే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, సెడెంటరీ లైఫ్ స్టైల్ కానివ్వండి, సో ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, ఎక్సెస్ జంక్ ఫుడ్ కానివ్వండి, ప్రాసెస్డ్ ఫుడ్స్, మైదా బేస్డ్ ఫుడ్స్, ఫ్రెష్ ఫుడ్ ఇంటేక్ లేకుండా ఉండడం, ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఆఫ్ స్లీప్, నిద్ర అనేది ఎవరు నార్మల్గా అంతకుముందు 10 పడుకునేవాళ్ళము, లైట్స్ అన్ని ఎవరిళ్లలో అయినా ఆఫ్ ఉండేవి, కానీ ఈ మధ్య కాలంలో రాత్రంతా కూడా మేలుకుంటారు. వర్క్ పరంగా కానివ్వండి, ఇతరత్ర పరంగా అలవాటు అయిపోయింది. సో ఈ స్లీప్ సైకిల్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో ఇవన్నీ కూడా బాడీని ఎస్పెషల్లీ హార్మోన్స్ని ఇంబ్యాలెన్స్ వైపు తీసుకెళ్ళి ఈ డిసీజెస్కి దారితీస్తుంది. ఖచ్చితంగా మ్యామ్. అంటే హోమ్ రెమెడీస్ ఏమైనా ఉంటాయి అంటే పీరియడ్ డిలే, జనరల్గా పీరియడ్ డిలే అయిందంటే అంటే 1 month డిలే అవుతే అది అబ్నార్మలేనా? 1 month డిలే అవడం అని అంటే ఖచ్చితంగా అది నార్మల్ అయితే కాదండి, కానీ ఆల్రెడీ అలా డిలే అవుతూ ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే ఋతుస్రావం అయింది, 11 years, 12 years, 13 years, 14 years పాపకి, ఒక 1 year పడుతుందండి ఆ సైకిల్ అంతా కూడా సెట్ అవ్వడానికి. అలాంటి టైంలో 2 months తర్వాత వచ్చింది అనుకోండి సైకిల్, ఇంకా 2 months అయిపోయింది ఇంకా రాలేదు అంటే కూడా మనం వెయిట్ చేయడం ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ సైకిల్స్ అన్ని సెట్ అవ్వడానికి ఆ టైం తీసుకుంటుంది. అలా కాకుండా ఆల్రెడీ నార్మల్గా ఉండే వాళ్ళలో ఈ 2 months అయింది అని అంటే మనం చూడాల్సింది మ్యారీడ్ కండిషన్లో ఉన్నారా, ఏమైనా కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉన్నదా, అలా అది ఆ కారణం ఒకటి చూడాల్సి ఉంటుంది. అలాంటిది లేదు, అన్మ్యారీడ్ గర్ల్సే ఉన్నారు, 2 months అయిపోయింది అని అంటే న్యాచురల్లీ అప్పుడు అబ్డమిన్ స్కాన్ చేస్తే ఈ పీసీఓఎస్ సమస్య అనేది ఏమైనా ఉందా, లేకపోతే ఆ గర్ల్ అనేది ఒబెసిటీ ఉన్నదా. ఒబెసిటీ ఉంటే కనుక ఆటోమేటిక్గా ఈ పీరియడ్స్ అనేది డిలే అవ్వడము అనేది ఒకటి చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. సో ఈ రీజన్స్ అన్నిటినీ మనం ఫస్ట్ రూల్ అవుట్ చేసి దెన్ వాళ్ళని ఈ ప్రతి ఒక్క రీజన్కి ఎలా మనం న్యాచురల్గా ట్రీట్ చేస్తాము, మెడికేషన్ లేకుండా అన్నది మన నేచర్ క్యూర్లో చేస్తామండి. వితౌట్ మెడికేషన్ ఇది సాధ్యమవుతుంది. అయితే మ్యామ్ జనరల్గా హోమ్ రెమెడీస్ కూడా చూస్తూ ఉంటారు, అంటే కరెక్ట్, ఈ టాబ్లెట్స్ వేసుకునే బదులు హోమ్ రెమెడీస్ ఏమైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది. అవునండి, మనం అనాదికాలుగా చూస్తున్నాము పీరియడ్స్ డిలే అయింది అని అంటే పపాయ తినడం అని కానివ్వండి, లేకపోతే నువ్వులు బెల్లం తినడము, కొంచెం ఎండు కొబ్బరి బెల్లం తినడము, ఇలా తింటే కనుక కొంచెం బాడీలో హీట్ అనేది ప్రొడ్యూస్ అయ్యి కొంచెం పీరియడ్స్ వచ్చే టెండెన్సీ ఉంటుంది అని చెప్పేసి అవి పని చేస్తాయి ఖచ్చితంగా. ఎవరికైతే దగ్గరలో ఉన్నాయి అన్న వాళ్ళకి కొంచెం ఇవి తీసుకుంటే గనక టు సర్టెన్ ఎక్స్టెంట్ హోమ్ రెమెడీ అంటే హోమ్ రెమెడీసే అవి హోమ్ రెమెడీస్, అది ట్రీట్మెంట్ కాదు. అయితే న్యాచురోపతిలో ఒక ట్రీట్మెంట్ ఉందండి, హిప్ బాత్ థెరపీ అంటాం, కట్టి స్నానం. ఇందులో ఏంటి అని అంటే మనము పీరియడ్స్ రావాలి, దగ్గర పడింది ఇంకా రాలేదు, ఒక 1 week అయిపోయింది డిలే అని అంటే కట్టి స్నానంలో ఏం చేస్తాము అని అంటే ఒక పెద్ద టబ్, అది మనం ఇంట్లో ఒక ప్లాస్టిక్ టబ్ కానివ్వండి, ఏదైనా ఒక టబ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం గిన్నెలు తోముకున్న తర్వాత ఒక టబ్లో వేస్తాము, అది కొంచెం పెద్దగానే ఉంటుంది, కొంచెం అలాంటి సైజ్ టబ్లో హాట్ వాటర్ వేసి అందులో మనము ఓన్లీ బేర్ మినిమం క్లోదింగ్తో అందులో కూర్చొని, అంటే పెల్విక్ ఏరియా అంతా కూడా అందులో మునగాలి, కాళ్ళు బయట పెట్టుకొని స్నానం చేసే ముందు 10 minutes ఆ టబ్లో, హాట్ వాటర్ టబ్లో కూర్చొని ఒక చిన్న హ్యాండ్ కర్చీఫ్ తీసుకొని మన నావెల్ చుట్టూ క్లాక్ వైజ్ రొటేషన్ మూమెంట్ చేస్తూ ఉండాలి.
అలా ఒక 8 to 10 minutes మనం దాదాపు ఒక 1 week 10 days వరకు మ్యాక్సిమం చేసామనుకోండి, ఈ పీరియడ్స్ రాని వాళ్ళకి, డిలేడ్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి టక్కున వచ్చేసే టెండెన్సీ ఉంటుంది. ఎస్, ఖచ్చితంగా మేడం, చాలా చక్కగా చెప్పారు. అయితే న్యాచురోపతి వైద్య విధానం ద్వారా దీనికి పూర్తి స్థాయిలో చెక్ పెట్టవచ్చు, తగ్గించుకోవచ్చు. Yes అండి. సో హోమ్ రెమెడీస్ అంటే ఉన్నాయి మీరు చెప్పినవి. ఎప్పుడైనా డిలే అవుతుంది అన్నప్పుడు, అయింది అన్నప్పుడు ఇలాంటివి వాడుకోవాలి. సో ఇదైతే పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు. అసలు ఏంటి తెలుసుకుంటే మంచిది. ఇలాంటి చిన్న చిన్నవి మనము పోస్ట్పోన్ చేయడం వల్ల క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి రెగ్యులేట్ చేసుకోవాలని కోరుకున్నాం. సో న్యాచురోపతి వైద్యులను సంప్రదిస్తే ఖచ్చితమైన వైద్యం అనేది అందుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ దగ్గర చాలా సక్సెస్ఫుల్ కేసులే ఉన్నాయి ఇలాంటివి. అవునండి. ఎస్, ఖచ్చితంగా కాంటాక్ట్ చేయాలి. ధన్యవాదాలు. నమస్తే అండి.